మా ఈ మధ్యకాలంలో అందరూ నన్ను అడిగే క్వశ్చన్ ఒకటే అనమాట. ఎప్పుడైనా ఎందుకు ఇంత ధైర్యంగా ఉంటున్నావు, సరే హిట్లు పడ్డాయి, ఫ్లాప్స్ పడ్డాయి, అయినా సరే ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉంటావు, ఇంత ధైర్యంగా ఉంటావు అంటే నేను మామూలుగా మా ఫ్యామిలీ గురించి ఎక్కువ మాట్లాడను ఎప్పుడు. నాకు తెలిసి నేను ఎప్పుడు మాట్లాడను మా ఫ్యామిలీ గురించి. లేటర్ నేను రియలైజ్ అయింది ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడితే బాగుంటుందేమో. ఎందుకంటే మా అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకి ఎప్పుడు చెప్పలే, అంటే సారీ అసలు ఎమోషనల్ అవ్వద్దు అనుకున్నాను. అంటే ఆయనకి ఎప్పుడు చెప్పలేదు. అది ఆయనకి ఏదైనా చెప్తాము, ఆయనకి సినిమాలు అంటే పిచ్చి. ఎప్పుడన్నా నన్ను ఒకసారి స్క్రీన్లో చూపించరా అన్నాడు, అసలు అవ్వలేదు. సరేలే మనోళ్ళే కదా, మన ఫ్యామిలీనే కదా అని చెప్పి నేను ఎప్పుడు అలా, నాకు ఎందుకో తెలియకుండా ఏంటంటే ఫ్యామిలీ అనగానే మనోళ్ళే కదా అని అర్థం చేసుకుంటారు అని చెప్పి అలా దూరం పెట్టేవాడిని. ఆయన గురించి నేను ఏదైనా చెప్తాము, ఆయన ఎదురుగా ఏదైనా మాట్లాడదాము, ఆయన అంటే ఎంత ఇష్టమో చెప్తాం అనుకునే లోపు ఆయన లేడు, వెళ్ళిపోయాడు. ఈరోజు ఎందుకు ఆ విషయం ఎత్తినానంటే ధైర్యం ప్రతి ఒక్కరి లైఫ్లో మనకు ఒకరు ఉంటారనమాట. అంటే ఏది వచ్చినా సరే స్ట్రాంగ్గా ఎలా నిలబడాలని చెప్పడానికి. ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు ఈ విషయం, మా అమ్మకి కూడా చెప్పలేదు. ఈరోజు ఎందుకో చెప్పాలనిపించింది. ఈ సినిమా దానికి రిలేటెడ్ కాబట్టి చెప్పాలనిపించింది. మా అమ్మ ఎక్కడో ఒక రాయి చెట్లో ఒక చిన్న గ్రామం, ఒక 5వ తరగతి వరకు చదువుకునింది. ఆమె పేరు పుష్పవతమ్మ. పెళ్లి చేసుకుని పెద్ద గొడవలపల్లికి వచ్చింది. చూస్తే పరిస్థితి బాగాలేదు. కూలి పని, రోజు నిద్ర లేగానే కూలి పనికి వెళ్ళేది. బంధువుల్లో మర్యాద లేదు. తనకి ఏం చేయాలో తెలియట్లేదు, దిక్కు వచ్చట్లే. వాళ్ళ అక్కలు వాళ్ళ అన్న పిల్లలు ఏమో చదువుకుంటున్నారు, కొంచెం బాగానే ఉన్నారు. 2 కొడుకులు పెట్టేశారు. మా అన్న నాకన్నా 6 సంవత్సరాలు పెద్ద. స్టిల్ కూలి పనికి వెళ్తుంది. ఇంట్లో కొన్ని అప్పులు ఉన్నాయి, అన్నీ అమ్మేసింది. ఆఖరికి తాలిబుట్టు ఒకటేమో మెల్లో మిగిలినట్టుంది. అది కూడా ఆమె అమ్మేయడానికి రెడీ అయిపోయింది. ఇంకా అలాంటి సినారియోలో తనకేం అర్థం కావట్లే. మా ఊర్లో అందరూ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఊర్లో అందరూ గొర్రెలు మేపుకుంటారు. మా అమ్మకి భయం కొట్టేసుకునేది, ఎక్కడ నా పిల్లలు కూడా గొర్రెలు మేపుకుంటారేమో, నా బతుకంటే ఇలా అయిపోయింది, మా పిల్లలన్నా చదువుకోవాలి అని చెప్పి. ఏమీ తెలియదు అసలు ఆవిడికి, తెలివి ఉందో లేదో, లేకపోతే ఏ ధైర్యమో, ఏ మొండి ధైర్యమో. ఒక 5వ తరగతి చదువుకున్న ఒక ఆవిడ ఏ మొండి ధైర్యమో తెలియదు. అక్కడి నుంచి కువైట్కి వెళ్ళిపోయింది. మా పిల్లల్ని నేను ఎలా అయినా సరే మా పిల్లల్ని నేను ఇంగ్లీష్ మీడియం చదివించాలి, మా పిల్లలు తెలుగు మీడియం చదివి ఇక్కడే ఉండిపోవద్దు, మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాలి అని చెప్పి కువైట్కి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి ఏం చేసిందో ఏమో తెలియదు. నాకు తెలిసి పాలు తాగే వయసులో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మా అమ్మ. పాలు తాగే వయసులో మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను బీటెక్ వచ్చినంత వరకు, అంటే నాకు 20 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మా అమ్మతో నేను ఒక 2 సంవత్సరాలు కూడా గడపలేదు. ఎందుకంటే మా అమ్మ నన్ను చదివించడానికి, ఇంగ్లీష్ మీడియం చదివించడానికి, నా కొడుకు ఎదగాలి, నా కొడుకులు మళ్ళీ ఎక్కడో మా ఊర్లో గొర్రెలు మేపుకుండే పొజిషన్లో ఉండొద్దు అని చెప్పి చదివించాలని చెప్పి దేశంగాని దేశాలకు వెళ్ళిపోయి ఏం పనులు చేసిందో నాకు తెలియదు, ఏ ఇంట్లో కూలి పని చేసిందో నాకు తెలియదు. మమ్మల్ని చదివించాలని చెప్పి కష్టపడి ఆవిడ మమ్మల్ని చదివించింది, ఎలా అయినా ఇంగ్లీష్ మీడియం చదివించాలని. సరే అంతా బాగానే ఉంది, చదివించింది, కష్టపడుకునింది. కొంచెం మా బంధువుల్లో కొంచెం మర్యాద, మేమంటే ఎవరో పలకరించేవాళ్ళు, అది ఇది వచ్చింది. అప్పట్లో 2002లో అలా ఒక 4 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొనుక్కునింది రాయి చెట్లో. చాలా హ్యాపీ, ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నింది. మేమేదో చదువుకుంటున్నాం, అంతా ఓకే. తను సంపాదించడం ఆపేసి తను ఇక్కడే సెటిల్ అయిపోయింది, హ్యాపీగా ఉంది. ఇంకే నాకు 2 కొడుకులు ఉన్నారు కదా, బాగా చూసుకుంటారు, 2 బలమైన కొడుకులు, 2 బాగా చూసుకుంటారనే ధైర్యంతో ఉంది. మళ్ళీ తిరిగి చూస్తే 2015 మళ్ళీ డౌన్ఫాల్.